ఇప్పుడు స్టవ్ వెలిగించి ఢాక పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కేలోపు చిన్న గిన్నె తీసుకొని అందులో చింతపండు నానబెట్టుకోవాలి వాటర్ పోసి. కూరలో ఇంకా వేరే వాటర్ పోయకూడదండి, మొత్తం ఈ పులుసే పోయాలి. ఆయిల్ వీటెక్కిపోయింది. ఇందులో ముందుగా తాలింపు వేసుకోవాలి. బాగా కలపండి. మాడిపోకుండా పేస్ట్ రెడీ చేసి పెట్టాం కదా, సో దీనిని ఆయిల్లో వేసాము. అడుగు అంటకుండా కలపండి బాగా. ఇప్పుడు ఇందులోకి